జిల్లా కొత్తకోట మండలంలో బుధవారం మంత్రులు పర్యటించారు. కానాయపల్లి శంకర సముద్రం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టూరిజం, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిని మంత్రికి వివరించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో కంప్లీట్ కావాలంటే గ్రామ పునరావాస సమస్య ప్రధాన కారణంగా తెలుసుకుని గ్రామ పెద్దలతో చర్చించారు. మరో వారం రోజుల్లో ప్రాజెక్టు పునరావాసం సంబంధించి రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యను క్లియర్ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. మంత్రుల వెంట ఎంపీ మల్లు రవి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి ఉన్నారు. ఈరోజు మేము మాటిస్తున్నాము. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్న గవర్నమెంట్ లో ఇరిగేషన్ మంత్రిగా, జిల్లా క్షేత్రవారి ముఖ్యమంత్రి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పాలమూరు రంగారెడ్డి, రాజీవ్ గాంధీ బీమా ఇరిగేషన్ స్కీమ్, మహాత్మా గాంధీ కల్వకుర్తి స్కీమ్, జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, కోయిల్ సాగర్ స్కీమ్, గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఇవన్నీ కూడా 100% పూర్తి చేస్తాము. ఈరోజు ఇక్కడ పర్టికులర్ గా వచ్చింది రాజీవ్ బీమా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పరిశీలించడానికి. ఈ శంకర్ సముద్రం యొక్క ఉన్న మీ R&R సమస్యలు, అదేవిధంగా మీ లెఫ్ట్ కెనాల్ కి రైట్ కెనాల్ కి పూర్తి ఆయకట్టు నీళ్లు చేయడానికి ఏమేమి చర్యలు చేయాలో పూర్తిగా పరిశీలించడం. మీ ఎమ్మెల్యే గారు, ఇరిగేషన్ శాఖ అధికారులు పూర్తిగా మాకు బ్రీఫింగ్ ఇచ్చారు. తప్పనిసరిగా మేము కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు, ఇరిగేషన్ శాఖ అధికారులు కూర్చొని R&Rకి ఏం చేయాలి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఏమైనా కాలువలు కానీ పంపులు కానీ పనిచేసి ఉందా, పూర్తిగా ఒక ప్రపోజల్ తయారు చేసి ఒక వారం రోజుల లోపల మరి ఇంత ఖర్చు అవుతుంది, ఇంత కొట్ట ఆయకట్టు జనరేట్ అవుతుందని చెప్పి ప్రపోజల్ ఇవ్వడం అలాగే చెప్పింది. వాళ్ళు ప్రపోజల్ ఇచ్చిన వెంటనే మంజూరు చేసి ఈ బీమా లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ ధన్యవాదాలు.